శివకుమార్ రొక్కం ప్రయాగ్రాజ్ కుంభమేళాలో తొక్కిసలాట అగ్ని ప్రమాద ఘటనలు భద్రతా లోపాన్ని బయటపెడుతున్నాయి. కుంభమేళాలో సెక్యూరిటీ పరంగా పోలీసులకు రెడ్ అలర్ట్ ప్రకటించింది యోగి సర్కార్. ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా 5 స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. కుంభమేళా నిర్వహణలోనూ మార్పులు చేసింది. వీవీఐపీ పాస్లను రద్దు చేసింది. మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటతో ఫిబ్రవరి 3న వసంత పంచమని సవాల్గా తీసుకుంది. ఇక షాహీ స్నాన్కు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తోంది. ఆ రోజు దాదాపు 5 కోట్ల మంది కుంభమేళాకు వస్తారని అంచనా. ఇక కుంభమేళాలో పరిస్థితులు, పరిణామాలపై ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు రవికుమార్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే ముప్పాల సుబ్బారావు గారు, ప్రముఖ న్యాయవాది, అలాగే ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నాయకులు, ఇక బత్తు శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే స్వామి గారు, రిటైర్డ్ ఎస్పీ. అందరికీ కూడా నమస్కారం. ముందుగా రవికుమార్ గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. కుంభమేళాకు సంబంధించి జరుగుతున్నటువంటి దుర్ఘటనల విషయంలో గతంలో అగ్ని ప్రమాదం సంభవించింది 10 రోజుల క్రితం, మనందరికీ తెలిసిందే. ఈ రోజు కూడా మరో అగ్ని ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి. అదృష్టవశాత్తు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగలేదు. ముఖ్యంగా ప్రాణహాని కానీ గాయాలు కానీ కావడం అయితే ఈ అగ్ని ప్రమాదాన్ని సంభవించలేదు. కాకపోతే నిన్న జరిగినటువంటి తొక్కిసలాట ఘటన మనందరికీ తెలిసిందే. దాదాపు 30 మంది చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా యూపీ సర్కార్ మీద, అలాగే భారతీయ జనతా పార్టీ మీద వస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏం చెప్తారు రవికుమార్ గారు? అందరికీ నమస్తే. ప్యానెల్లో ఉన్న దయచేసి మిగిలిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోవాలి. మిగిలిన ప్యానలిస్ట్ మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. మిగిలిన ప్యానలిస్ట్ మ్యూట్ లో పెట్టుకోవాలి ప్లీజ్. డిస్టర్బ్ అవుతుంది డిబేట్. కంటిన్యూ రవికుమార్ గారు. అయితే ఇది దురదృష్టకరం. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల మొత్తం కాదు, కొన్ని సందర్భాల్లో మనం కంట్రోల్ కోల్పోవడం అనేది, అంటే ప్రజలు కొంచెం కంట్రోల్ కోల్పోవడం అనేది జరిగింది. తద్వారా చిన్నగా తొక్కిసలాట జరిగింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది వరకు కూడా గాయపడ్డారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. జరిగి ఉండాల్సింది కాదు. అనేక రకమైనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఇటువంటి చర్యలు జరగడం, ఇటువంటి సంఘటనలు జరగడం మనము చాలా దురదృష్టంగా భావించాలి. కుటుంబాలకు, ఎవరైతే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలకందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి కూడా నేను ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇటువంటి సంఘటనలు మనము ఎవరు కూడా జరగకూడదని అనుకుంటాం, కానీ జరిగినాయి. జరిగిన తర్వాత మనం ఒకసారి మళ్ళీ దానికి ఇంకోసారి అటువంటి సంఘటన జరగకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా ఉత్తరప్రదేశ్ యోగి గారి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లందరూ కూడా చాలా చాలా బాగా పనిచేస్తున్నారనే కితాబు చాలా మంది అక్కడ పోయొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అంతకుముందు నిన్నటి కంటే ముందు, అంటే నిన్న మంచి ముహూర్తం అమావాస్య ఉంటుంది కాబట్టి ఆ ముహూర్తం అప్పుడే స్నానం చేయాలని చెప్పేసి చాలా మంది భక్తులు, కొన్ని కోట్ల మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. అది కూడా ఆ ఒక్క ఘాట్లోకే చాలా మంది వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో పాటు సాధువులతో పాటు, అఘోరీలతో పాటు, నాగసాధులతో పాటు చాలా మంది జనాలు రావడం వల్ల అక్కడ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోవడం వల్ల అతి కొద్ది మంది కొంచెం దాన్ని క్రౌడ్ ని కొంచెం డీవియేట్ చేయడం వల్ల జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ఏమైనా కుట్ర కోణం కూడా ఉందా అనే విధంగా కూడా ప్రభుత్వం అక్కడ మరి ఇన్వెస్టిగేషన్ అయితే ఆదేశించింది. ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుంది. దాంతో పాటు ఆ విచారణతో పాటు మళ్ళీ వచ్చే పంచమి రోజు అయితే మంచి రోజు ఉందో ఆ రోజు కూడా ఎటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు అంటే అనేది కూడా అది కూడా చూస్తా ఉన్నాం. చాలా మంది పోయొచ్చిన వాళ్ళు కూడా నేను చాలా మందితో మాట్లాడాను. కుంభమేళా పోయి అక్కడ స్నానాలు చేసి వచ్చిన వాళ్ళతో చాలా మందితో మాట్లాడాను. చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. ఇటువంటి ఏర్పాట్లు వాళ్ళు అసలు కనీ విని ఎరగని రీతిలో ఇంత మంచిగా ఇంత బాగా ఏర్పాట్లు చేయడం అనేది అసలు అంత ఈజీగా సాధ్యమయ్యే విషయం కాదు. ఎన్నో సంవత్సరాల కృషి చేస్తే గాని, ఎన్నో సంవత్సరాల ప్లానింగ్ చేస్తే గాని, ఎంతో మంది కష్టపడి పని చేస్తే గాని ఇంత మంచి ఏర్పాట్లు జరగవని చెప్పి చాలా మంది వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేశారు. కానీ ఈ చిన్న సంఘటనతో దానిపైన మచ్చ వేసే ప్రయత్నం కొంతమంది కుట్రదారులు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది. ఎంత ఏం చేసినా కూడా మీకు తెలుసు, కుంభమేళా మొదలవుతుంది అంటే
కుంభమేళ మొదలయ్యే సమయానికి అక్కడ చైనాలో ఏదో కొత్త వైరస్ వచ్చేసింది. ఆ వైరస్ మళ్ళీ మన దేశంలో కూడా ప్రవేశించింది. ఇప్పుడు దాని ద్వారా కుంభమేళాలో జనాలు మళ్ళీ అక్కడ పోగొట్టి అంత దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. తద్వారా మళ్ళీ కరోనా లాంటి విపత్తు మన దేశానికి ఏర్పడుతుందని ఒక పుకార్ను పుట్టించారు. ఆ పుకార్లన్నీ కూడా అబద్ధమని తేలింది. ఆ పుకార్లన్నీ కూడా ఉంటాయని చెప్పేసి తేలింది. దాని తర్వాత కుంభమేళ ఏర్పాట్లన్నీ కూడా సజావుగా సాగినాయి. అందరూ కూడా అప్పటికే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందే దాదాపు 14 కోట్ల మంది స్నానాలు చేశారు. 14 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించి వాళ్ళ జీవితాలని వాళ్ళు దగ్ధం చేసుకున్నారు. కాబట్టి చిన్న సంఘటన జరిగింది. ముందు అటువంటి జరగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ప్రజలందరూ ఓకే రవికుమార్ గారు, మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయం కూడా తెలుసుకుందాం. వెంకటస్వామి గారు, వెంకటస్వామి గారు, నమస్తే వెంకటస్వామి గారు, ఏం చెప్తారు కుంభమేళాకు సంబంధించి? అటు విపక్షాలు కావచ్చు, మీ పార్టీ కావచ్చు, యూపీ సర్కార్ మీద నిప్పులు చెరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే నిన్న జరిగినటువంటి దుర్ఘటనలో 30 మంది మృతి చెందారు. చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ ఉంది లోపం అంటారు? అటు భారతీయ జనతా పార్టీ మాత్రం అన్ని సమర్థవంతంగా చేశామనే చెప్తున్నారు కదా. ముందుగా ఈ కుంభమేళ సందర్భంగా చనిపోయినటువంటి భక్తులందరి విషయం అవసరం. సో అది అందరం చేయాలి, అందరి బాధ్యత. ఇది దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అండి. ఇది ప్రపంచంలోనే పెద్ద ఈవెంట్స్ లో ఇదొకటి. దేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి, దేశ ఇంటిగ్రిటీకి సంబంధించినటువంటి అంశం ఇది. దీన్ని మనం ఎంతవరకు పొలిటిసైజ్ చేయకుంటే మంచిది నా ఉద్దేశం. ఇట్లాంటి పెద్ద అంటే కుంభమేళ లాంటి అంశాలలో భారతదేశంలో ఇప్పటి వరకు అనేక సందర్భాలు, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరిగినటువంటి చాలా సందర్భాలు మనం చూసినాం. గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని మనం చూసాం. లేకపోతే కరీంనగర్ లో అంజన్న దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం, ఇట్లాంటివి చూసినాము. సో అయ్యప్ప భక్తులు కూడా చాలా మంది చనిపోయినటువంటి సందర్భాలు, తొక్కిసలాటలు. ఇది ఏంటంటే క్రౌడ్ ఎక్కువ వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఏడైనా కూడా పోలీసు లిమిటెడే ఉంటది కదా, అంత ఎక్కువ ఉండకపోవచ్చు. అయితే ఇట్లాంటి సందర్భంలో బాగానే, అంటే మనం ప్రభుత్వం ఏదైనా వాళ్ళ ప్రభుత్వం ఫెయిల్ కావాలన్నా లేకపోతే ఇట్లాంటి సంఘటన జరగాలని ఏ ప్రభుత్వం కోరుకోదు. అది ఓగి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మా ప్రభుత్వం కావచ్చు, ఇంకెవరి ప్రభుత్వం అట్లా సంఘటన జరగాలని కోరుకోదు. అక్కడ జరిగింది ఏంటంటే మనకు కనిపిస్తున్న ఒక చిన్న లోపం. అంటే అది మేబీ పత్రికలలో వస్తుంది, కొంత వీడియోస్ లో వస్తుంది. విఐపి ఘాట్ కోసమని, అంటే అది రవి గారు చెప్పినట్టుగా ఏదో బ్రహ్మ ముహూర్తము, అంటే రవి గారు ఆ మాట అనలే కానీ ఈ అమావాస్య, ఈ మౌన అమావాస్య సందర్భంగా పర్టికులర్లీ ఈ టైం అనేటువంటి చెప్పడం అనేటువంటిది ఈ అంటే కొంత నేను నమ్ముతాను, దేవుడిని నమ్ముతాను, నేను పక్కా హిందువునే. బట్ ఏంటంటే ఈ ఓవర్ ఎగ్జైటేషన్ ఆఫ్ ద థింగ్స్, అది అన్సైంటిఫిక్ అంటున్నా నేను. ఆ అమావాస్య రోజు స్నానం చేయాలా అనేటువంటిది ఓకే. ఇప్పుడు ఆ అమావాస్య రోజే చేయాలనేటువంటిది ఎక్కువ ప్రచారం జరగడం, మౌన అమావాస్య, దట్టు బ్రహ్మముహూర్తం పేరుతోటి ఏదైతే ప్రచారం జరిగిందో ఇది ఈ సంఘటనకు ప్రధాన కారణంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే దాన్ని ప్రభుత్వం కూడా దాన్ని అంటే కంట్రోల్ చేయలేకపోయింది. ఆ ప్రచారాన్ని బ్రహ్మముహూర్తంలోనే చేయాలని అక్కడే ఆ సమయం దాకా అందరు కూర్చోవడం వల్ల ఆ కూర్చున్న వాళ్ళ మీద నడిచే వాళ్ళు, అటు ఇటు తిరిగే వాళ్ళు పడ్డారనేది చాలా స్పష్టంగా మనకు వీడియోస్ లో కనిపిస్తుంది. ఈ లోపం అంటే అందరికీ అదే ఆతృత, అదే క్రేజీ. అంటే మనం భారతీయులం బాగా క్రేజీ ఉంటాము. సో ఆ క్రేజీ కారణంగా జరిగింది. దీనికి కేవలం ప్రభుత్వం యొక్క
వైఫల్యము అని పెద్ద దానికి ముద్రేయాల్సిన అక్కర్లేదు. ఓవరాల్ గా ఏందనంటే ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. నేనేమంటున్నానంటే ఇప్పటికి కూడా అంటే ఇది అయిపోలేదు, ఇంకా సమయం ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం పోలీస్ ఫోర్స్ ఇంకా కొంచెం ఓకే వెంకటస్వామి గారు డిస్కస్ చేద్దాం. మిగిలిన ప్యానలిస్టుల అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఆగండి సార్, పూర్తి చేయనండి. నిన్న జరిగిన సంఘటన తర్వాత అక్కడ ఏదైతే పోలీసు వ్యవస్థ ఏదైతుందో వాళ్ళు చేసిన సేవను కూడా మనం తప్పట్టడానికి లేదు కదా. డెఫినెట్ గా వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని పరిగెత్తినారు పోలీసు సిబ్బంది అక్కడ. సో వీ హావ్ టు అప్రిషియేట్, అందులో ఇన్వాల్వ్ అయ్యి దానికోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం పెడుతున్నా కూడా దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను, ఆ పనిచేస్తున్నటువంటి వాళ్ళను అవమానించకూడదు. ఆ దిశ కూడా ఆలోచించాలి. బట్ ఇంకా ప్రభుత్వం ఇంకా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని ఇట్లాంటి సంఘటనలు ఇక ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా ఓకే వెంకటస్వామి గారు. శ్రీనివాస్ గారు ఏం చెప్తారు? జరిగినటువంటి ఘటనకు సంబంధించి జరగకుండా ఘటనే జరిగింది. ఈసారి కుంభమేళా అంతా ప్రశాంతంగానే జరుగుతుంది అని అందరూ ఆశించాము. ఇప్పటివరకు కూడా జరిగిన ఘటనలు కూడా అంతా కూడా అలానే జరిగింది. కొంత అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కూడా ఏం జరగలేదని అంతా కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్. కాకపోతే నిన్న జరిగినటువంటి ఘటన మళ్ళీ ఈ రోజు కూడా కొంత అగ్ని ప్రమాదం సంభవించడం, వీటిలో కొంతమంది కుట్ర కోణాలు చూస్తారు, కొంతమంది పొలిటికల్ గా కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అన్ని నడుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ లీడర్గా లేదంటే మీ వ్యక్తిగతంగా ఏం చెప్తారు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి? మొట్టమొదట జీ న్యూస్ వీక్షకులకు, నాతో పాటు ఈ చర్చలో పాల్గొన్న మిత్రులందరూ కూడా నమస్తే అండి. ఈ సంఘటన దురదృష్టకరం. ఈ సంఘటనలో మృతి చెందినటువంటి వాళ్ళందరి ఆత్మకు పరమాత్మలో విలీనం అవ్వాలి. నేటి గాంధీజీ గారి వర్ధంతి కూడా ఈరోజు వినమ్ర నివాళులతోని ఈ జాతీయ ఈ కుంభమేళా గురించి మనం ఒక్కసారి కుంభమేళా ఏర్పాట్లు, కుంభమేళాకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే అక్కడి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక 22,100 కోట్ల రూపాయలతోని దీన్ని ముందుకు తీసుకెళ్లింది. దాంతో పాటు బ్రహ్మాండమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరిగింది. 144 సంవత్సరాలకు ఒకసారి ఈ మహాకుంభ మేళ జరుగుతుంది. ఖచ్చితంగా వీలైనంత వరకు ఈ స్నానం ఆచరించాలనేటువంటి ఆలోచన యావత్ భారతంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ధర్మాన్ని నమ్మే ప్రజలలో చాలా గొప్పగా బలంగా ఇమిడిపోయింది. దానితోని గతంలో అంటే ప్రభుత్వం కూడా, ఈ బీజేపీ ప్రభుత్వం కూడా గతంలో వచ్చినటువంటి 2013లో జరిగినటువంటి పూర్ణ కుంభలో 12 కోట్ల మంది జనాలు వస్తే ఈసారి వాళ్ళ టార్గెట్ 40 కోట్ల మందికి స్నానం ఆచరించాలనేటువంటి ఆలోచనతోని అక్కడికి వెళ్ళిన ఎవరైనా కూడా అక్కడ ఏర్పాట్లు కానీ, విఐపి ఏర్పాట్లు కానీ, రూమ్ బుకింగ్లను కానీ గొప్పగా చేసిండ్రు, అద్భుతంగా చేసిండ్రు. కానీ యాదృచ్ఛికం జీవితం, దీన్ని మనం ఏం చేయలేనటువంటి పరిస్థితులు. ఇప్పుడు మనం మాట్లాడు మా వెంకన్న మాట్లాడు, రవికుమార్ కూడా మాట్లాడరు. ఈ సంఘటన, ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ప్రభుత్వ శక్తికి మించినటువంటి సందర్భాలలో ప్రజలు అక్కడికి చేరుకున్నప్పుడు తమ అంచనాలకు మించి ప్రజలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యం, ప్రకృతి కూడా సహకరించినటువంటి సందర్భాలలో ఇట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి అప్పటికి ప్రభుత్వం చాలా తన వంతుగా చేసింది. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఇంకా సమయం కూడా ఉంది. ఫిబ్రవరి 26 వరకు ఈ యొక్క కుంభమేళా జరుగుతుంది. కాబట్టి ఈ సంఘటన అందరినీ అప్రమత్తం చేసింది. జరిగిన సంఘటన పట్ల అందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం కూడా 5 మంది ఏదో ప్రత్యేక అధికారులను, గతంలో పూర్ణకుంభలో పనిచేసినటువంటి అధికారులను ఏర్పాటు చేసిన అంటుంది. 5 కాదు 500 మందిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతో పాటు అక్కడ కుంభమేళా నుంచి ఒక స్వామీజీ కూడా మాట్లాడారు. ఆయన ఏమంటారంటే, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కు ఉన్నటువంటి ఫోర్స్ కూడా సరిపోవడం లేదు, నేషనల్ ఫోర్స్ కూడా తీసుకురావాలి, మిలిటరీని కూడా తీసుకొచ్చి ఏర్పాట్లు సమీక్షించాలి. దాంతో పాటు ఆ బార్డర్లు దాటేటప్పుడు కూడా చూసుకొని వదిలితే ఇంకా బాగుండేది. అయినా ఇవన్నీ చెప్పడానికి, వినడానికి బానే ఉంటది. కానీ పరిస్థితులను ప్రత్యక్షంగా సమీక్షించినటువంటి సందర్భంలో ఏర్పాటయ్యే ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సంఘటన దురదృష్టకరం. మళ్ళీ జరగకుండా, ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వం మీద ఉంది. దాంతో పాటు స్వయంగా ఇది ఈ భారత జాతిని ప్రపంచంలో గొప్పగా చూపించేటువంటి ప్రయత్నం జరుగుతున్న ఈ సందర్భంలో ప్రధాని మోడీ గారు కూడా ఈ సంఘటనలను, ఈ యొక్క కుంభమేళాలో స్నానం ఆచరిస్తున్నటువంటి ఎప్పటికప్పుడు దీనిపైన ప్రధానమంత్రి గారే సమీక్షిస్తున్నారు. కాబట్టి
కాబట్టి ఇది సహజంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఈ రోజు మీడియా మాధ్యమాలలో ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఏది జరిగినా కూడా ఈ కుంభమేళాకు వెళ్ళాలనేటువంటి ప్రచారం ఎంత గొప్పగా జరిగిందో అక్కడ జరిగిన సంఘటనల పట్ల కూడా ఈ యూట్యూబర్స్ పేరిట లేకపోతే మాధ్యమాల పేరిట విపరీతమైనటువంటి ప్రచారం. కాబట్టి మాధ్యమాలకు విజ్ఞప్తి ఏంటంటే కొంచెం భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు కానీ ఇట్లాంటివి కొంచెం తక్కువ ప్రచారంకి వస్తే బాగుంటది. దానికంటే ఎక్కువ తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తే బాగుంటది. మీ రేటింగ్స్ ప్రధానం కాదు, మనుషుల ప్రాణాలు ప్రధానం. కాబట్టి మిత్రులారా, ఈ ఛానళ్ల వాళ్ళకు విజ్ఞప్తి, అక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అక్కడ ప్రభుత్వం కూడా చాలా బలమైనటువంటి ప్రభుత్వమే ఉంది. ఆ సంఘటనల పట్ల విచారం అంటే ముఖ్యమంత్రి గారే కన్నీరు పెట్టినటువంటి సందర్భం చూసిన నేను. చాలా విషాదకరమైనటువంటి సంఘటన. మనస్ఫూర్తిగా దాని పట్ల ఆయన ఇంకా అంతకంటే ఒక ముఖ్యమంత్రి గారు అంతగా బాధపడినటువంటి సంఘటన చూసినాం. కాబట్టి ఇది విమర్శనాత్మక దృష్టితోని ఎప్పుడు కూడా ఒక మంచి జరిగేటువంటి క్రమంలో రాజకీయం వెతుక్కునే వాళ్ళు ఉంటారు, మతం వెతుక్కునే వాళ్ళు ఉంటారు, అన్ని రకాలు ఉంటారు. వాటన్నిటిని అధిగమించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా అభినందించాలి. దీని పట్ల ఈ విచారం పూర్తిగా వ్యక్తం చేస్తూ ఈ సంఘటనలు, ఈ దైవిక శక్తి ఉందని నమ్మేటువంటి అందరూ కూడా ఈ సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకోవాలి. వెళ్లే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి. సుబ్బారావు గారు, ముప్పాల సుబ్బారావు గారు, మీరేం చెప్తారు జరుగుతున్నటువంటి జరిగిపోయిన ఘటనకు సంబంధించి కావచ్చు, జరిగిన ఏర్పాట్ల గురించి కావచ్చు, ఇప్పుడు వస్తున్నటువంటి కామెంట్స్ గురించి కావచ్చు, మీ అబ్జర్వేషన్ ఏంటి సుబ్బారావు గారు? ఇక్కడ ఒకటండి, భక్తుల యొక్క మనోభావాలను గౌరవించాలి. చనిపోయినటువంటి మృతులకు సంతాపం, వాళ్ళ కుటుంబ సభ్యులకి సానుభూతి తెలియజేయడం అనేది మానవతా దృక్పథం. రెండోది, ఇక్కడ ఒక స్పష్టం ఏంటంటే ఈ కుంభమేళా ఇప్పుడుగా జరుగుతుంది, గతం నుంచి జరుగుతోంది. గతంలో ఉన్న దానికన్నా కూడా 3 రెట్ల పాటు ఇప్పుడు భక్తుల సంఖ్య పెరుగుతుందన్నప్పుడు కొద్దిగా మరింత పటిష్టంగా చేసుంటే బాగుండేదేమో. రెండోది ఏంటంటే, ఎక్కడైతే గతంలో కూడా రాజమండ్రిలో పుష్కరాల్లో జరిగినప్పుడు బాధితుల తరపున నేనే అపీల్ అయ్యాను, దాని మీద వాదించారు. దాంట్లో నాకు స్పష్టంగా కనపడింది ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఫెయిల్యూర్. ఎందుకంటే ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, అఖండ వీళ్ళతో పాటుగా సాధు సంతులతో పాటుగా బారికేట్ల మీద జనాలు ఎక్కారు అని చెప్పేసి, బారికేట్లు విరిగిపోయాయి అని చెప్పేసి, తద్వారా క్రౌడ్ మేనేజ్మెంట్ జరిగిందనేది కొంతమంది చెప్తున్నారు. దానికన్నా ఎక్కువ ఏంటంటే త్రివేణి సంఘంలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంఘంలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు ఎక్కువగా లభ్యమవుతామన్నాయి ఎక్కువగా ప్రచారం అవడంతో భక్తులందరూ కూడా అక్కడ చేయాలనేటువంటి భక్తి విశ్వాసాలతో ఫ్లోటింగ్ ఎక్కువైంది. కాబట్టి ఇక్కడ క్రౌడ్ మేనేజ్మెంటు అక్కడ ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఈ యొక్క తొక్కిసలాట కలిగే ప్రమాదం ఉన్నప్పుడు ఆ భక్తుల్ని కంట్రోల్ చేయాలి, ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఏం చేశారు, సంఘటన జరిగిన తర్వాత కూడా ఆల్రెడీ గతంలో అనుభవం ఉన్నటువంటి అధికారులను ఒక 5 తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు. మంచిది, కానీ ఇంకా మరింత మందిని తీసుకొచ్చి ఉంటే గతంలోనే ఈ పరిస్థితి ఉత్పన్నం కాకుండా ఉండేదేమో. అలానే ఇప్పుడు ఏం చేశారు, 1 వే పెట్టారు. వెహికల్ నాట్ అలౌడ్, విఐపి పాస్లు నాట్ అలౌడ్. ఒక సంఘటన జరిగిన తర్వాత తదుపరి సంఘటన జరగకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు చేపట్టింది, అది అభినందనీయమే, కాదమ్మే. కానీ ఇలాంటి సంఘటనలే క్రౌడ్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి అధికారులు, నేను ప్రభుత్వం తప్పట్ల, అధికారులు మరింత ఈ జాగ్రత్తలే ముందు తీసుకొని ఉంటే ఇటువంటి సంఘటనలు జరగడానికి కొంతవరకు నిరోధించడానికి, ప్రాణ నష్టం తగ్గించడానికి దోహదపడి ఉండేదేమో అని నాకు అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. ఎందుకంటే గతంలో 2013లో 12 కోట్ల మంది వచ్చారు, ఇప్పుడు ఒక 40 కోట్ల మంది. సుబ్బారావు గారు, చిన్న ఇంటరప్షన్ సుబ్బారావు గారు, ప్రభుత్వాలు అది గోదావరి పుష్కరాలు కావచ్చు, లేదంటే ఇతర కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా ఇలా నదీ తీర ప్రాంతాల్లో జరిగేటటువంటి మేళాల సంగతి చూసుకుంటే ప్రతిసారి కూడా ఘాట్ల సంఖ్యను పెంచుతూ పోతున్నటువంటి పరిస్థితి. కానీ వచ్చేటటువంటి భక్తులు మాత్రం స్పెసిఫిక్ గా ఒక ఘాట్ చూసుకొని అక్కడికే భారీగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మీకు గుర్తుండే ఉంటుంది. గతంలో
గోదావరి పుష్కరాల విషయంలో జరిగింది కూడా అదే. ఆ 2 బ్రిడ్జిల మధ్య స్నానం చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించడం కావచ్చు, లేదంటే నియర్ బై ప్లేస్ అనో, పుష్కర్ ఘాట్ అంటే పుష్కరాలు అక్కడే చేయాలనో, ఇప్పుడు ప్రస్తుతం త్రివేణి సంగమంలోని కుంభమేళ అంటే త్రివేణి సంగమంలోనే చేయాలనో ఈ రకమైనటువంటి ఉంటుంది. అది ప్రభుత్వాలు ఏ రకంగా నియంత్రించగలుగుతాయి అంటారు ఇలాంటి నమ్మకాలు ఉన్నప్పుడు? ఈ ప్రచారము వలన కూడా ఇటువంటి తొక్కిసలాట జరగడానికి కారణమవుతుంది. ఎందుకంటే గతంలో కూడా గోదావరి పుష్కరాల్లో కూడా అనేకమైన ఘాట్లు పెట్టారు. పెట్టినప్పటికీ కూడా పుష్కర ఘాట్ అనే ఒక ఘాటుకి పేరు ఉండటంతో పుష్కరాల్లో ఆ ఘాట్లో చేస్తే పుణ్యం ఎక్కువ జరుగుతుందని చెప్పేసి ఏ ఘాటు ఖాళీగా ఉంది వెళ్ళిపోమని చెప్పినా కానీ ఈ ఘాటు దగ్గరికి వచ్చేవాళ్ళు. దాంతో ఏమైంది, క్రౌడ్ ఎక్కువైపోయి తొక్కిసలాట కారణమైపోయింది. ఇప్పుడు కూడా త్రివేణి సంఘంలోనే చేస్తే పుణ్యం ఫలాలు ఎక్కువ వస్తాయని చెప్పేసి ఎప్పుడైతే విస్తృతమైన ప్రచారం జరిగిందో మిగతా చోట్ల స్నానం చేయడానికి కుంభమేళాలో పాల్గొనడానికి ప్రాధాన్యత ఇవ్వరు. కాబట్టి అటువంటి ప్రచారాన్ని కూడా మనం కొంత డైవర్ట్ చేయవలసిన అవసరం ఉంది. రైట్. కాబట్టి ఎక్కడైతే భక్తులకి మనోవిశ్వాసాలు ఏంటి, భక్తి విశ్వాసాలు ఏంటి, ఎక్కడ పుణ్యం ఎక్కువగా లభితే అక్కడికి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన భావజాలంతో ఉంటారు. కాబట్టి క్రౌడ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ చర్యలు తీసుకోవాలి. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉందో ఆ క్రౌడ్ ఉన్న చోట మిగతా వాళ్ళు జనాలు భక్తులు వెళ్లకుండా వాళ్ళని వేరే వైపు ఘాట్ల వైపు ఇక్కడ వేరే చోట స్నానం చేయడానికి తరలించాలి. వాహనాలను కూడా డైవర్ట్ చేయాలి. ఎందుకో అక్కడ కొద్దిగా జాప్యం జరిగిన లోపం జరిగినట్టుగా కొద్దిగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడాను పెద్ద ఎత్తున జరిగేటప్పుడు కొన్ని లోపాలు జరుగుతాయి. కానీ ప్రాణ నష్టం జరిగే విధంగా జరిగిన లోపాలను కొద్దిగా మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 26 వరకు ఈ యొక్క జరుగుతాయి కాబట్టి 26 వరకు కూడా మరింత పటిష్టంగా చేసి, ఎందుకంటే ఇవాళ కూడా కొంత టెంట్లు అవి కాలిపోయినట్టుగా పెద్ద అగ్నిమాపక దళాలు వచ్చేసి ఆర్పే పరిస్థితి ఉత్పన్నమైంది. కాబట్టి గతంలో కూడా జరిగినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. కాబట్టి అక్కడ స్టవ్లు, గ్యాస్ స్టవ్లు ఇలాంటివి ఉన్నప్పుడు ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఇది దురదృష్టమైన సంఘటన. ఎందుకంటే ఒక భయానకమైన పరిస్థితులు. ఓకే సుబ్బారావు గారు, స్వామి గారు, నా వాయిస్ క్లియర్ గా ఉందా మీకు? ఇప్పుడు క్లియర్ గా ఉందా మీరు? యా, స్వామి గారు మీరు ఏం చెప్తారు? ప్రధానంగా ఈ సంఘటననే కాకుండా దేశంలో, భారతదేశంలో మనం ఎక్కడ చూసుకున్నా, రీసెంట్ గా తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట మనం చూసాం, గతంలో గోదావరి పుష్కరాల్లో చూసాం. ఇలా ఎక్కడ జరిగినా కూడా ఇంత పెద్ద జనాభా కలిగినటువంటి దేశంలో క్రౌడ్ మేనేజ్మెంట్ ప్రతిసారి కూడా మనం ఫెయిల్ అవుతూనే ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా? యా సార్, అక్కడ డిబేట్ లో పాల్గొన్న అందరూ ఇంటెలెక్చువల్స్ పెద్దలకు అందరికి నా నమస్కారం. నా పేరు పిసి స్వామి, ఎస్పీ రిటైర్డ్, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఎస్, ఇట్ ఈస్ ఎ గుడ్ డిబేట్ టుడే. అందరూ పెద్దలందరూ మాట్లాడారు కాబట్టి నేను జస్ట్ 2-3 పాయింట్లు మాట్లాడి, మొట్టమొదట ఈ తొక్కిసలాట దురదృష్టకరం. ప్రతి ఒక్కరు మనం అనుకునేది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి తొక్కిసలాట దురదృష్టం అనేసి ప్రతిసారి ఇన్సిడెంట్ అయిన తర్వాత మనం దురదృష్టకరం అంటున్నాం. కానీ హౌ టు ప్రివెంట్ ద దురదృష్టకరం అనేది మనం దాన్ని ఆలోచించాలి. ఈవెన్ గవర్నమెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ ఇంకోటి కానీ. సో అక్కడ సార్ నేను ఒక 3 పాయింట్లు అందరూ పెద్దలందరూ మాట్లాడారు, సుబ్బారావు గారు కానీ ఇంత అందరూ కానీ. నేను సార్ అక్కడ ఫస్ట్ వచ్చి ఒకటి సెంటిమెంట్, రెండోది సిస్టమ్, మూడోది మేనేజ్మెంట్, నాలుగోది పోలీసు ఒక యాక్షన్. అక్కడ సిస్టమ్ ఏంటంటే సార్, ఇది 144 సంవత్సరాల తర్వాత కూడా రావడం ఒకటి, అదే రోజు స్నానాలు చేయాలి, అదే పుష్కరాల్లో స్నానాలు చేయాలి అనేది ఒకటి, ఇంకా ఆ డేట్ పోతే మళ్ళీ మనకు డేట్ ఈ విధంగా రావడం ఒకటి. దాని తర్వాత ఈ సెంటిమెంట్ వల్ల ప్రతి చేసిన తర్వాత రైట్. స్వామి గారు మీ సిగ్నల్ వీక్ గా ఉంది, ఒక్కసారి చెక్ చేసుకోరా ప్లీజ్, లేదంటే నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, మీ సిగ్నల్ వీక్ గా ఉంది స్వామి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రవికుమార్ గారు, రవికుమార్ గారు, ప్రధానంగా ఈ జరిగినటువంటి ఘటనలన్నీ జరిగినప్పుడు
లేదంటే ఈ ప్రస్తుతం తాజాగా జరిగినటువంటి ఘటనే కాకుండా ఎక్కడ ఈ రకమైనటువంటి ఘటనలు జరిగినా కూడా విఐపి కల్చర్ మీద ఎక్కువగా విమర్శలు వస్తూ ఉంటాయి. అదే విమర్శలు ఇప్పుడు ఈ కుంభమేళాకు సంబంధించి కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది మాత్రం గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి జరిగినటువంటి కుంభమేళాలో దాదాపు 800 మంది తొక్కిసలాట్లో మృతి చెందారు అనేటటువంటి వార్తలు ఉన్నాయి. అప్పుడు కూడా అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా కొంత విఐపీలు దూరంగా ఉండాలి, కుంభమేళా లాంటి మెగా ఈవెంట్స్ కంటూ కూడా సూచనలు ఇచ్చారనేటటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. ఏంటి విఐపి కల్చర్? ప్రతిసారి ఇదే వినిపిస్తుంది కదా, విఐపీలకు ఎక్కువ బ్రహ్మరథం పట్టడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు తరచుగా జరుగుతూ ఉంటాయి అనే దానికి ఏం చెప్తారు? ఈసారి అలాంటిది ఉందా? ఈసారి అలాంటిది లేదు, మనకి ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ వినిపించలేదు కూడా. కేవలం మఠాధిపతులు అఖాడాల అధిపతులు శిష్యులతో రవి ఒక్క నిమిషం విఐపి ఘాట్ ఏర్పాటు చేసినారు. ఆ విఐపి ఘాట్స్ వైపు వీళ్ళని పోనీయలేదు. వీళ్ళు బ్రహ్మముహూర్తం అనే పేరుతో అక్కడ కూర్చోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం ఇది. విఐపి ఘాట్స్ ఉన్నాయి. విఐపి ఘాట్ అంటే అక్కడ అఖాడాల అధిపతులకు మఠాధిపతులకు వాళ్ళ శిష్యులతో సహా వాళ్ళ వాహనాల్లో వస్తారు కాబట్టి వాళ్ళకు సపరేట్ గా ఘాట్లు ఏర్పాటు చేశారు. అదే ఘాట్లలో సామాన్య ప్రధానికం కూడా అదే ఘాట్లలో స్నానం చేయడానికి అదే ముహూర్తానికి స్నానం చేయడానికి ఆ ఘాట్లలో వేచి ఉండడం, ఒక్కసారిగా అక్కడ ముందే వెళ్లి కూర్చున్న వాళ్ళపైన మీరు చెప్పినట్టు ముందే ఉండి కూర్చున్న వాళ్ళపైకి వీళ్ళందరూ జనాలంతా వెళ్లిపోవడం వల్ల జరిగినటువంటి చిన్న తొక్కిసలాటవి. అయితే విఐపి కల్చర్ అంటే ఎవరైనా ఇప్పుడు రాజకీయ నాయకులు లేకపోతే వేరే వీళ్ళు మంత్రులు లేకపోతే జడ్జిలు వీళ్ళు వెళ్ళింది కాదు. కాకపోతే అంటే ఆ కల్చర్ అనేది అట్లా లేదు, ఇప్పుడైతే అట్లాంటి కల్చర్ అయితే ఏం పెట్టలేదు. కాకపోతే మీరు అన్నట్టుగా ఇంకా ఇటువంటి సంఘటన అయితే దురదృష్టకరం అని చెప్పేసి అందరూ అనుకుంటున్నాం, అంటే జరగాల్సింది కాదు. ఆ మౌని అమావాస్య రోజు అది కూడా పొద్దున అర్ధరాత్రి అంటే తెల్లారుజామున 2 నుంచి 4 గంటల మధ్యలో స్నానం చేయాలనే ఒకటి ఉండింది కాబట్టి అది కూడా ఒకే ఘాట్లో ఆ పర్టికులర్ పుష్కర్ ఘాట్ లో చేస్తేనే మనకు పుణ్యం వస్తుంది అన్నట్టుగా కొంతమంది సెంటిమెంట్ గా భావించడం వల్ల అందరు అక్కడికే తరలి రావడము ప్రచారం జరిగింది. అక్కడికి రావడం ఆ ప్రచారాన్ని నమ్మి అది నిజమని భావించి అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి అందరూ అదే ఘాట్ లో స్నానం చేయాలని చెప్పేసి ఈ అఖాడాల అధిపతులు మఠాధిపతులతో సహా వీళ్ళందరూ తోసుకొని వెళ్లిపోవడం వల్ల జరిగినటువంటి సంఘటన. అందులో అక్కడికి కూడా బ్యారికేడ్ ఉన్నాయి. ఆ బ్యారికేడ్లు దూకి బ్యారికేడ్ల నుంచి తప్పించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అక్కడికి కూడా చాలా మంది ఆఫీసర్లు కష్టపడి ఆ యొక్క క్రౌడ్ ని మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయితే నాకు తెలిసి చావు బతుకులో చనిపోయినట్టుగా ఉన్నాడు, చావు బతుకుల మధ్యలో ఉండే మరి చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి, ఎంతో నిజమో తెలియదు. ఒక పోలీస్ ఆఫీసర్ కూడా తన ప్రాణత్యాగం చేసి ఈ యొక్క భక్తుల్ని కాపాడడానికి ప్రయత్నం చేశారు. అందులో తప్పేం అంటే అది కూడా మనం గమనించాలి. దాంతో పాటు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పటికే 29 తారీఖు ఇప్పటికే దాదాపు 24 కోట్ల మంది 27 కోట్ల మంది ఏమో 27 crores జనాభా అక్కడ స్నానాలు చేస్తే కేవలం మౌని అమావాస్య రోజు దాదాపు కొన్ని కోట్ల మంది, దాదాపు 1.5 కోటి 2 కోట్ల మంది ఆ టైంకి ఆ ముహూర్తానికి స్నానం చేయడానికి ఒకటేసారి రావడం వల్ల జరిగినటువంటి సంఘటనగా మనం భావించాలి. దాని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వసంత పంచమి ఒక మంచి ముహూర్తం అని చెప్పేసి మళ్ళీ ప్రచారం జరుగుతా ఉంది. ఆ వసంత పంచమి రోజు కూడా అటువంటి సంఘటన ఎటువంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా యోగి గారి ప్రభుత్వం కావచ్చు, యూపీ ప్రభుత్వము ఇంకా కొంతమంది ఆఫీసర్లని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని తీసుకొని వచ్చింది, అక్కడ మోహరించింది. అంతకుముందు 2019లో జరిగినటువంటి కుంభమేళాలో ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ గా అక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా అప్పుడున్న ఆఫీసర్లు ఎవరైతే ఆ కుంభమేళాన్ని నిర్వహించారో 2019లో జరిగిన కుంభమేళా నిర్వహించారు, ఆ ఆఫీసర్లను మళ్ళీ పిలిపించారు. దాదాపు ఒక 5 మళ్ళీ ఆఫీసర్లను పిలిపించారు. అందులో 2 పాత ఆఫీసర్లు. ఆ ఆఫీసర్ల యొక్క ఆధీనంలో ఇప్పుడు ఇదంతా ఈ పుష్కర ఘాట్లు అని చెప్పేసి వెళ్ళిపోయినాయి. ఆ పుష్కర ఘాట్లన్నీ కూడా ఆఫీసర్ల ఆధీనంలోకి వెళ్ళిపోయినాయి. దాదాపు మొత్తం అన్ని పుష్కర ఘాట్లలో ఇప్పుడు ఏం చేశారంటే వెహికల్స్ ని అలో చేయట్లేదు. వెహికల్స్ అలో అస్సలు లేనలేదు. ఇంకా మొత్తం ఒక అఖాడాల అధిపతులకు సంబంధించి ఒక విషయం రవికుమార్ గారు గతం నుంచి ఎన్నో ఏళ్లుగా కుంభమేళా జరుగుతుంది. పోనీ ఈసారి కుంభమేళా చూసుకున్నా కూడా ఎన్నో రోజుల నుంచి కుంభమేళా జరుగుతుంది. ఏ ఘాట్ కి ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు అనే ఒక అంచనా ఉంటుంది కదా, ఆ అంచనాను బట్టి కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవచ్చు కదా. ఖచ్చితంగా కూడా ప్రయాగరాజ్ అంటే అందరికీ గుర్తొచ్చేది త్రివేణి సంగమమే. దూరం నుంచి ఎవరు వచ్చినా కూడా మేము ఎంత దూరం వచ్చామంటే ఖచ్చితంగా అక్కడే చేసి వెళ్ళాలి. ఇలా రకరకాల మనస్తత్వాల వారు ఉంటారు, వారంతా ఆలోచించుకుంటారు. ఎందుకంటే కొంత ఆ ఘాటు దగ్గర మాత్రం త్రివేణి సంగమం దగ్గర మాత్రం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకోవడంలో ఫెయిల్ అయ్యారు అంటే ఒప్పుకోరా? అదే ఫెయిల్ అయినా అంటున్నాను, కాదనట్లేదు. ఆ ఘాట్ మట్లో అంటే ఆ ప్రచారం ఏదైతే జరిగిందో
ఆ ప్రచారం అయితే జరిగిందో ఆ ప్రచార ప్రభావం వల్ల జనాలందరూ కూడా అక్కడికి రావడము, అక్కడే స్నానాలు ఆచరించాలని చెప్పేసి గట్టిగా పట్టుబట్టుకొని కూర్చోవడము, అక్కడికి ఒకటేసారి ఆ ముహూర్త టయానికి అందరూ అక్కడికే చేరుకోవడం వల్ల క్రౌడ్ ని కొంచెం మేనేజ్ చేయలేక ఇంకా ఉంటారు కదా కొంతమంది క్రౌడ్ లో జనాల్లో కొంతమంది ఆకతాయిలు ఉంటారు, కొంతమంది పుకార్లు లేపే వాళ్ళు ఉంటారు. ఆ పుకార్లు లేవడం వల్ల కొంతమంది చనిపోయిన విషయం వాస్తవం మనం చూస్తున్నాము. ఆ పుకార్లు లేపే వ్యక్తులు ఎవరైతే ఉంటారో లేదా ఇట్లా అక్కడ చేస్తేనే బాగుంటుందని చెప్పేసి ప్రచారాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పసిగట్టడానికి ఇప్పుడు సివిల్ లో కొన్ని టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ టీమ్స్ వాళ్ళ ఆ సివిల్ లో ఉండే పోలీసు వాళ్ళ పని అదే. ఎవరైతే ప్రచారాలు చేస్తారో ఇక్కడ చేస్తేనే బాగుంటుంది, ఇక్కడ చేస్తేనే పుణ్యం వస్తుందని చెప్పేసి ప్రచారాలు చేస్తారో అటువంటి వాళ్ళని గమనించడానికి పుకారులు లేపే వాళ్ళని కూడా గమనించడానికి ఇప్పుడు స్పెషల్ గా అటువంటి టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు. లోపాలు జరిగాయో ఎక్కడెక్కడైతే లోపాలు జరిగాయో ఆ లోపాలన్నింటినీ కూడా పూరించడానికి శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు. స్వామి గారు ఇప్పుడు క్లియర్ గా ఉందా మీకు? స్వామి గారు ప్లీజ్ కంటిన్యూ. అలాగే నేను ఇంకో క్వశ్చన్ కూడా యాడ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇప్పుడు రవికుమార్ గారు ప్రస్తావించారు పుకార్లకు సంబంధించి. ఇలాంటి మెగా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు పుకార్లు కూడా కొంత పార్టిసిపేట్ చేస్తాయి. మెగా ఈవెంట్ అనే కాదు, మీకు తెలిసే ఉంటుంది, మీరు స్థానిక నేత తిరుపతికి సంబంధించి తిరుపతిలో మనం చూసుకున్నా కూడా వైకుంఠం కాంప్లెక్స్ లో ఎవరో ఒకరు ఏ మూల నుంచో గోవిందా అంటే అందరూ అక్కడ లేచి వెంటనే లైన్ నిలబడి సిచ్యువేషన్ చూస్తాం. అందరూ తోసుకుంటూ ముందుకెళ్లే సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఇలాంటి ఘటన మళ్ళీ జరగకూడదు అని ఎప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ఈసారి మీ సలహాలు ఏంటి యాజ్ ఏ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా? సార్, లాస్ట్ మంత్ తిరుపతిలో తొక్కిసలాట జరిగిన స్టాంపేడ్ విషయం మరొక ముందుగానే వీళ్ళకి ఒక లెసన్ లాంటివి తీసుకోండాల్సి. నేను చెప్పినట్టుగా త్రివేణి సంఘం అనేది వెరీ క్రూషియల్ పాయింట్. అక్కడ అదే రోజు అంతమంది వస్తారని తీసుకున్నా నేను పోలీసు ఫీల్డ్ కూడా చెప్తున్నా, బికాస్ ఐ పోలీస్ ఆఫీసర్. ఆ పర్టికులర్ ప్లేస్ లో మన ఇండియాలో 3 కార్డన్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ పోలీసు, మళ్ళీ దాంట్లో ఎన్ని విభాగాలు ఉన్నాయి. రెండోది పారామిలిటరీ, మూడోది మిలిటరీని వదిలేయండి మనం. అలాంటి ప్లేసుల్లో అన్ని కోట్ల మంది వచ్చేటప్పుడు పారామిలిటరీని కూడా డిప్లాయ్మెంట్ చేసినారు. పారామిలిటరీలో కూడా 6 పోస్టులు ఉన్నాయి. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, సిఆర్పి, ఐటీబీపీ, ఎస్ఎస్బి ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో కూడా కొద్దిగా మనం తీసుకొని వచ్చి ఈ కొద్దిగా అరికట్టడానికి కూడా ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంది. రెండోది ఎప్పుడైతే ఇది ఫెయిల్యూర్ అయిందో అప్పుడు ఇంకో విషయం, విఐపి దీంట్లో మన వాళ్ళు మా వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువ మంది అక్కడ ఫోకస్ అయిపోతారు. ఎందువల్లంటే సీనియర్ ఆఫీసర్స్ అక్కడికి వస్తారు, లీడర్స్ వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు అని చెప్తే అక్కడ మెయిన్ గా చూస్తారు. కానీ ఎక్కడైతే మన మామూలు పబ్లిక్ ఉంటారు చూడు, ఎక్కడైతే వెళ్తారో అక్కడ మాత్రం ఎవరు పట్టించుకోరు. అది జరిగేదంతా అక్కడనే, పీపుల్స్ వచ్చేది అక్కడనే, అవేర్నెస్ లేని వాళ్ళంతా వచ్చేది అక్కడనే, గుమిగూడేది అక్కడనే, గ్యాదరింగ్ అయ్యేది అక్కడనే, తొక్కిసలాట అయ్యేది కూడా అక్కడనే. కాబట్టి అటువంటి ప్లేసుల్లో పోలీస్ బందోబస్తు స్ట్రెంథనింగ్ చేసి ఉండాల్సింది. అది చేయకుండా ఇలాంటి సంఘటన జరిగింది వాస్తవం. కాబట్టి నేను చెప్పడం ఏంటంటే ఇలాంటి దీంట్లో నెక్స్ట్ మీరు చెప్పినట్టు ఇంకా 26 వరకు ఉంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా కావాలంటే ఇప్పటికన్నా పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి డిప్లాయ్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అనమాట. కాబట్టి 6 స్టేట్ పోలీసులు కూడా, ఆర్మడ్ పోలీసు ఉంది, స్టేట్ పోలీసు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ దే ఆర్ ఇన్ఎఫెక్టివ్ ఇన్ ద సెన్స్ వాట్, ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎవాక్యుయేషన్ ఎవరు చేయాలి, ఎవరు తీసుకెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడ అంబులెన్స్ ఉన్నాయి, ఎవరు ఎనర్జీ నోబడి నోస్. వాళ్ళ పానిక్ అయిపోయారు అందరూ. ఆ పానిక్ లో చాలా ఇంకా కొద్దిగా ఎక్కువ మంది పాపం క్యాజువల్టీ అవడానికి కారణమైంది. ఇది సార్ నా చిన్న ఒక ఒపీనియన్. రైట్. వెంకటస్వామి గారు, మీ సలహా ఏమిస్తారు? ఇటువంటి ఘటన జరగకుండా ఉండాలి. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ మనకి చాలా కష్టతరమైనటువంటి పని. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగినటువంటి దేశం, పైగా మత విశ్వాసాలు ఎక్కువ. ఏ మతమైనా సరే ఆ మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కోట్లాది మంది భక్తులు పాల్గొంటూ ఉండేటటువంటి సిచ్యువేషన్ మన దేశంలో ఉంటుంది. ప్రతిసారి క్రౌడ్ మేనేజ్మెంట్ దగ్గరే మనం ఎక్కడో చోట ఫెయిల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏం చెప్తారు? ఎలాంటి సలహా ఇస్తారు? డెఫినెట్ గా క్రౌడ్ మేనేజ్మెంట్ కి సంబంధించి జాగ్రత్తలు వచ్చిన అనుభవాల నుంచి చాలా తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని ఈ దురదృష్టకరమైన సంఘటనలు. దీంట్లో నేనేమంటున్నానంటే, మీరు ఇందాక అన్నారు కదా రవికుమార్ గారు కూడా, ఈ ప్రచారాలు కొంత అధికారికంగానే ప్రచారాలు జరుగుతున్నాయి. ఎందుకు మీరు మఠాధిపతులో లేకపోతే పీఠాధిపతులో వీళ్ళందరూ కూడా వై దే ఆర్ మిస్గైడింగ్ ద పీపుల్? కొంచెమన్నా అంటే విజ్ఞతతో వ్యవహరించాలి కదా. గంగాజలం ఆ సమయము, ఈ కుంభమేళ సమయానికి ఆ ప్రాంతంలో ఆ 3 నదులు కలిసేది అలహాబాద్, ఏది మన ప్రయాగరాజ్. ఆ సెంటర్ నుంచి కిందంతా కూడా అదే నీరు ప్రవహిస్తుంది కదా. కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసినారు, చూసాం మనమైతే పోలే.
కానీ అక్కడి నుంచి ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా చూసాం. బట్ ఇది కూడా మతపరంగా అంటే నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ మతమే అనను, కానీ అది ఒక ధర్మం కాబట్టి సరే ఈ విశ్వాసాల మీద పోతున్నప్పుడు ఈ పీఠాధిపతులు కావచ్చు, లేకపోతే ఈ అక్కడున్న వేద పండితులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బ్రహ్మముహూర్తం అని అదే ముహూర్తం అని దీన్ని కొంత ప్రభుత్వం కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఒక క్రేజీ అయిపోయింది. ఆ క్రేజీ వల్లనే ఇవన్నీ సంఘటనలు జరుగుతాయి. మొన్న వైకుంఠ ఏకాదశిలో జరిగినటువంటి సంఘటన, దాని ముందు జరిగింది కూడా ఇట్లాంటిదే. గోదావరి పుష్కరాలు జరిగింది కూడా అట్లాంటిదే. ఇప్పుడు నిన్న చూడండి, అంటే ఐ బ్రింగ్ ఇట్ ద కైండ్ నోటీస్, భారత మాత హారతి పేరుతోటి ఒక ప్రోగ్రామ్ ఉస్మాన్ సాగర్ లో జరిగింది. దాంట్లో నేనేమంటున్నానంటే హారతి ఇచ్చినారు, అదంతా బాగుంది. బాణసంచారం లోపల తీసుకుపోయి పేల్చాలే, ఇదంతా కూడా అది కూడా పోలీస్ చెప్తుంది పర్మిషన్ లేదని. ఇప్పుడు ఎవరిని కిషన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామా, సునీల్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామా? చేయలేం కదా. సో ఇది అంటే మన పరిధిని దాటి ఏదైతే ఉన్నదో ఈ ఎవరు చేసినా, ఎంత పెద్ద విఐపీలు చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. తర్వాత ప్రికాషన్స్, మీరు దాకా మంచి క్వశ్చన్ అడిగినారు, ఎక్కడ ఏ పాయింట్ లో ఎక్కువ ఫోకస్ ఉందో ఆ పాయింట్ మీద ఇప్పుడు స్వామి గారు చెప్పినట్టుగా ఇది ఒకవేళ జరిగితే, ఇప్పుడు ఇట్లాంటి బట్టి జరుగుతాయని ఊహిస్తాం కూడా కదా. కీడేంచి మేలంచాలంటారు, కీడేంచి మేలంచాలి జరగాలని కోరుకోం, కానీ పెద్దలు ఏం చెప్తారు, కీడేంచి మేళ. ఇట్లాంటి జరిగితే ఇమ్మీడియట్ రిలీఫ్ కోసము ఎక్కడికి పోవాలా, దానికి ఒక టీం ఉండాలా. సో నేను అనుకోవడం పాప ఆ పోలీసులు కంట్రోల్ చేసే పోలీసులే మళ్ళా భుజాన్ని అందరిని వేసుకొని పరిగెత్తేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అది స్వామి గారు చాలా వ్యాలిడ్ చేసినారు. కానీ ఆ సపరేట్ టీమ్స్, అది ఇప్పుడు రవి గారు చెప్పినారు టీమ్స్ కొత్తగా వస్తున్నాయని. సో ఇందాక వారు 5 అంటున్నారు, ఇంకా ఎక్కువ మంది ఆఫీసర్స్ పిలవండి, ఎఫిషియెంట్ ఆఫీసర్స్. మొత్తం దేశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దేశంలో ఉన్న ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అంతా ఈ 15 రోజులు డిప్లాయ్ చేయండి. అందరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నారు కాబట్టి ఇది ప్రచారం ఎంత జరగాలో అంత జరిగిపోయింది. కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ మీద పడి పార్లమెంట్ నే మనిషి ఇక్కడ మర్చిపోతే కష్టమైంది. పార్లమెంట్ జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మోడీ గారు, ప్రభుత్వ పెద్దలు, అమిత్ షా గారు, మిగతా వాళ్ళందరూ కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఇది చాలా సవ్యంగా ఇంకా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా. ఓకే వెంకటస్వామి గారు, శ్రీనివాస్ గారు, ప్రజల బాధ్యత కూడా ఉంటుంది, భక్తుల బాధ్యత కూడా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా, అది తిరుపతి వెళ్ళినా, ఇంకొక చోటకు వెళ్ళినా, పుష్కరాలకు వెళ్ళినా, కుంభమేళాకి వెళ్ళినా ఎంత జాగ్రత్తగా వెళ్ళారో అంత జాగ్రత్తగా ఇంటికి చేరాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఏంటి, ప్రజలకు కూడా కొంత, పోలీసులు అన్ని చోట్ల ఉంటారు, కాకపోతే కంట్రోల్ చేయడం అనేది వారి చేతుల్లో కూడా, వాళ్ళు కూడా దైవాంశ సంబూతులు అయితే కాదు కదా ఖచ్చితంగా కూడా. సో పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఈ రకంగా ఉండాలంటారు. ఇప్పుడు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ ఎట్లయిపోయిందంటే సార్, ఇంతకుముందు ఎవడన్నా పడ్డాడు మనం నడుస్తుంటే అంటే మన చేతితో లేపుతుండే ఎన్కోడు వచ్చి తొక్కుతాడని. ఇప్పుడేమైపోయిందంటే పడ్డోని మీదకించి జనాలు నడుస్తుండ్రు, పక్కోడు ఎవడన్నా ఫ్రీ ఉంటే అది వీడియో తీస్తుండ్రు. ఒక ఇల్లు కాలిపోతున్నా, ఒక యాక్సిడెంట్ జరిగినా, ఒక మనిషి పడ్డా, లేకపోతే ముందోడు పడిపోతాడు అని తెలిసినా వీడు ప్రెజర్ చేస్తుండ్రు వాడిని. అంటే ఇప్పుడు మీ దాన్ని ఏమనాలో తెలియదు. అంటే మనుషులు మానవీయ విలువలు మర్చిపోయి ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితులు ఇవి. ఇప్పుడు మళ్ళా ఇంకా మూడు పవిత్ర రోజులుగా ఇప్పటికే బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అది వసంత పంచమి, మాఘ పౌర్ణిమ, మహాశివరాత్రి రోజు. ఇప్పటికైనా ఈ 3 రోజులు మళ్ళీ భక్తులు ఇంత జరిగినా కూడా అంటే గడిస్తే ఆ విషయం మర్చిపోతారు సహజంగానే, అది మానవ నైజం. మళ్ళీ ఫిబ్రవరి 3వ వసంత పంచమి ఉంది. అసలే ఇప్పుడు గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ మాతాంగి నవరాత్రులు అక్కడ ఉత్తర భారతంలో కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ 9 రోజులు, ఈ వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి, ఈ రోజులలో మీరు ఊహించరు మళ్ళీ మౌని అమావాస్య రోజు వచ్చినటువంటి జనం కంటే ఇంకా విపరీతంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం జరిగిన సంఘటనలు ప్రభుత్వాలకు మనం చెప్పాల్సినంత అవసరం లేదు. అక్కడ ప్రభుత్వాలు జరిగిన సంఘటనల పట్ల మరింత మేల్కొని జాగ్రత్తగా జాగరూకతతో ఉండాలి. ప్రజలు కూడా ఆ 3 రోజులు వీలైతే, మా వెంకన్న చెప్తుండ్రు, ఆ సంగమం జరిగిన నీళ్లు కిందికి పోతాయి కాబట్టి సంగమం దగ్గరనే మునగాల్సిన అవసరం లేదు, ముందుకు పోయి కూడా మునగొచ్చు. దాదాపుగా నదీ తీర ప్రాంతాల్లో ఇలాంటి మహా కుంభమేళాలు కావచ్చు, పుష్కరాలు కావచ్చు, ఆ తీరం వెంబడి అంతా కూడా ఘాట్లు ఉంటాయి. ఏదో ఒక ఘాట్లు మాత్రం అందరూ తెలుగు ప్రజలు కూడా విపరీతంగా, అంటే దక్షిణాది నుంచి కూడా విపరీతంగా ప్రయాగరాజ్కి వెళ్తున్నారు. దయచేసి ఈ 3 రోజులు పవిత్ర రాజస్నానాలుగా మాట్లాడుతున్నటువంటి
ఈ 3 రోజులలో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు, స్వీయ రక్షణ, స్వీయ జాగ్రత్త అవసరం. ఇప్పుడు తిరుపతిలో కూడా మనం ఉత్తర ద్వార దర్శనం అంటాం. భగవంతునికి ఒకే ద్వారం ఉంది, మళ్ళీ ఉత్తర ద్వారం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వివాదాస్పదమైనటువంటి అంశం. అయినా కూడా ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళాలని విఐపీలు, విపరీతమైనటువంటి విఐపీలు. ఇక్కడ కూడా విఐపీ ఘాట్లు ఉన్నాయి. ఆ స్వామీజీలను చూడాలనేటువంటి ఉత్సాహం కూడా ఉంటది. పొలిటీషియన్స్ వచ్చే రోజు వాళ్ళకు ఒక ప్రత్యేక దినాలన్న కేటాయించాలి. ఉన్న రోజులలో ఇది విఐపీ డే. ఆ రోజు ఇంకా సామాన్య భక్తులు ఎవరు రారు. అట్లాంటి ఏర్పాట్లు కూడా చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల పైన ఉంది. విఐపీలకు ఒక రోజు, ఇంకా మనం ఏం చేస్తామండి, విఐపీలను అయితే తగ్గించలేం కదా. విఐపీలకు ఒక రోజు ఏర్పాటు చేయాలి, మరింత కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలి. ప్రజలు వెళ్లే భక్తులు ముఖ్యంగా వసంత పంచమి రోజు, దాంతో పాటు మాఘ పౌర్ణమి రోజు, మహాశివరాత్రి రోజు వెళ్లే వాళ్ళు తగు జాగ్రత్త చర్యలు, స్వీయ రక్షణ, స్వీయ బాధ్యత మీ అంతటా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తన పని చేస్తూనే ఉంటది, మనం కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది నా అభిప్రాయం. రైట్. సుబ్బారావు గారు మీరు ఏం చెప్తారు? ఇక మీదట ఈ రకమైనటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాగే ప్రజల బాధ్యత, భక్తుల బాధ్యత కూడా చాలా ఉంది కాబట్టి వారికి కూడా మీరు ఇచ్చే సూచన. ఇక్కడ ఒకటండి, ఫస్ట్ ఎవరైతే ప్రాపకాండా చేస్తారో ఇది పవిత్రమైన దినం, ఈ రోజునే చేయాలి మీరు పుష్కరాలని ఎవరైతే విస్తృత ప్రచారం చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అవాస్తవాలతో కూడినటువంటి అంశాలను బహిరంగంగా చేసి తద్వారా ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు చర్యలు తీసుకోకపోతే సాధ్యం. రెండోది ఏంటంటే, ఏ రాష్ట్రమైనా కానీ దేశవ్యాప్తంగా విస్తృతమైన భక్తులు వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బలగాలు సరిపోవు. డెఫినెట్ గా కేంద్ర బలగాలను కూడా అక్కడ కేంద్రీకరింపజేసి క్రౌడ్ మేనేజ్మెంట్ ని చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. ఈ రెండు సార్ సుబ్బారావు గారు, అంటే ఇప్పుడు మీరు సలహా ఇస్తున్నాం, మనం సలహా ఇస్తున్నాం, కానీ ఇట్ ఈస్ నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పెద్ద ఈవెంట్ లో కేంద్రం ఆల్రెడీ ఎంత ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆల్రెడీ ఇది మనం చెప్పే లోపే ఇది అంతా జరగాల్సి ఉండే కదా. నేనైతే మీరు అంటుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. కేంద్ర బలగాలు రాలేదు అని అంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళు చెప్తుంది కూడా అదేగా, మా రాష్ట్ర బలగాల యొక్క సామర్థ్యం సరిపోలేదు అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇన్నర్ మీనింగ్ కేంద్ర బలగాలు తగినంత రీతిలో రాలేదనేది కదా. అనేది ఏంటంటే, ఉన్న జనాభా విపరీతంగా వస్తున్నప్పుడు రాష్ట్ర పోలీసులో ఉన్న సిబ్బందితో చాలినప్పుడు మరింత ఎక్కువ మందిని దింపవలసిన అవసరం ఉంది కదా. ఇటువంటి పునరావృతం కాకుండా కాబట్టి దానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి. రెండోది, ఎక్కడైనా చూడండి, మీరు తిరుపతి కానీ లేకపోతే రాజమండ్రిలో జరిగిన పుష్కరాల్లో కానివ్వండి, లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరిగిన స్టాంపేడ్లు ఎక్కడైనా చూడండి, అక్కడ ఏదో ఒక డేట్ ని పెడతారు. ఆ పుష్కర ఆ ఘాట్లో చేస్తేనే పుణ్యం వస్తుందని చెప్తారు. ఇలాంటి ప్రచారం చేయటం వల్ల ఏమవుతుందంటే, క్రౌడ్ అంతా కూడా ఒక చోట కేంద్రీకరించబడటం వల్ల ఇటువంటి స్టాంపేడ్లు జరుగుతున్నాయనే విషయం ప్రభుత్వానికి తెలుసు, స్టాంపేడ్ క్రౌడ్ మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుసు. కానీ దాన్ని మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు చెప్పినట్టుగా ఇంకా రాబోయే రోజుల్లో చాలా మంచి దినాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో ఎక్కువ మంది జనాభా వచ్చినప్పుడు దాన్ని ప్రాతిపదిక. ఇంకోటి ఏంటంటే, డెఫినెట్ గా ఇన్ని సంవత్సరాలను చేస్తున్నప్పుడు ఎక్కడ క్రౌడ్ ఎక్కువగా పెరుగుతుందో డెఫినెట్ గా అక్కడ ఉన్న యంత్రాంగానికి తెలుస్తుంది. కాబట్టి క్రౌడ్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ క్రౌడ్ పెరగకుండా ఆ క్రౌడ్ ని వేరొక స్నానఘట్టాలకో లేకుంటే వేరొక ప్రాంతాలకో తరలించడానికి దృష్టి కేంద్రీకరించాలి. కానీ ఎప్పుడైతే 3 రెట్లు పైన కోట్లాది మంది జనాలు వస్తున్నారో, డెఫినెట్ గా ఒక త్రివేణి సంగమనే టార్గెట్ గా చేసినప్పుడు అక్కడికి రాకుండా జనాలను నిరోధించడంలో జాగ్రత్త తీసుకుంటే ఇటువంటి జరిగి ఉండేది కాదేమో. ఏదేమైనప్పుడు కూడాను ఇక ముందు ఫిబ్రవరి 26 వరకు ఏదో ఉంటుందంటున్నారు కాబట్టి అప్పటి వరకు 23, 26 ఉంటాను. అప్పటి వరకు కూడా 3 రోజులు. అవును. కాబట్టి ఆ దినాల్లో మరింత జాగ్రత్తలు తీసుకొని మరింత సిబ్బందిని పెంచేసి, ఇప్పుడు ఏదైతే కఠినంగా విఐపీలు పాసులు లేవు, లేకపోతే వాహనాలను అనుమతించము, లేకుంటే ఇలాంటి ఏదైతే కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారో అవి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసి ఇటువంటి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. రైట్. ఓకే, స్వామి గారు మీరేం చెప్తారు? సార్, ఇక్కడ 2 ఏజెన్సీలు బాధ్యత వహించాలి. ఒకటి గవర్నమెంట్,
రెండవది అక్కడ పార్టిసిపేషన్ చేసే ప్రజలు, అంటే ఎవరైతే యాత్రికులు లేకపోతే ఇంకేవడానికి వాళ్ళ ముక్కులు తీసుకోవడానికి వెళ్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా బాధ్యరహితంగా కాకుండా బాధ్యతాయుతంగా వాళ్ళు కానీ ప్రివెంటివ్ మెజర్స్ కానీ ప్రివెన్షన్స్ కానీ తీసుకుంటే ఏ సంఘటన జరగకుండా అరికట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి ప్రతి ఒక్కరికి వెళ్ళే వాళ్ళకి అవేర్నెస్ ఉండాలి. మీరు చెప్పిన సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ మునిగితే ఉంది అక్కడ ప్రయాగరాజ్కి చేరతని అది పుణ్యం అనమాట. మళ్ళీ ప్రతి ఒక్కరు ఒకే చోట భూమి కూడా ఒకే చోట పోతుంటే ఇట్ విల్ హ్యాపన్. కాబట్టి ఇవన్నీ చూసుకొని మొత్తం పబ్లిసిటీ ఆ మీడియా కూడా చాలా అవసరం అనమాట. రెండోది అక్కడ ప్రతి ఒక్కటి సైన్ బోర్డ్స్ కానీ అవి కానీ ఇవి కానీ కొన్ని చోట్ల లేవు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఘాట్ ఎక్కడ ఉంది అనేసి సౌత్ నుంచి వచ్చారు, ఆంధ్ర తమిళనాడు కేరళ నుంచి, వాళ్ళకి నోబడి నోస్ వేర్ షుడ్ దే గో అనేసి. సో అలాంటి ఇవన్నీ కొంచెం ఉండాలి సార్. రెండోది ప్రత్యేకంగా ప్రభుత్వం మీద సార్ ప్రభుత్వం రైట్, కంటిన్యూ శివగారు సార్. యా రవి గారు చెప్పండి. లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఈ దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం మీద ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి, ఇటువంటి యాత్రలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ భారతదేశంలో జరిగే ఈ మహాకుంభమేళాకు ఉన్నటువంటి ప్రత్యేకత ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక యాత్రకు కానీ ఏ ఆధ్యాత్మిక కేంద్రం కానీ అంత ప్రత్యేకత లేదు. అయితే మన భారతదేశంలో జరిగినటువంటి ఇటువంటి మహాకుంభమేళాకు భక్తులు కోట్ల కొద్ది మంది వస్తుంటే కూడా విచారకరమైన విషయం ఏంటంటే ఒక పర్టికులర్ పార్టీ నాయకుడు, పర్టికులర్ పార్టీ అధ్యక్షుడు ఏమంటాడంటే దాంట్లో పోయి మునిగితే ఉద్యోగాలు వస్తాయా, మన కష్టాలు తిరుగుతాయా అని చెప్పేసి ఆయన వ్యతిరేకంగా తన యొక్క వ్యతిరేక విషభావజాలాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అనేక మంది కోట్లాది మంది భక్తులు విశ్వాసంతో ఈ యొక్క ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి కుంభమేళాను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి రైట్ దాంట్లో మళ్ళీ అదొక పొలిటిసైజ్ చేయొద్దని అన్నాను ఇప్పుడు ముందే. మళ్ళీ పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేకుండే రవికుమార్. మళ్ళీ పాలిటిక్స్ వద్దులే రవికుమార్ గారు. రైట్, పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేకుండే పాలిటిక్స్ తీసుకొచ్చినావు కాబట్టి నీకన్నా మేము గొప్ప భక్తులు, నేను కూడా మాట్లాడగలను, నేను కూడా మాట్లాడగలను. లేదు, పొలిటిసైజ్ చేయాల్సిన అక్కర్లేదు. పొలిటిసైజ్ రైట్, ఓకే థ్యాంక్ యూ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సుబ్బారావు గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికీ జరిగినటువంటి ఘటనలు అయితే ఖచ్చితంగా కూడా దురదృష్టకరమైనవి. మరోసారి అటువంటి ఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా భక్తులు కూడా ఈ ప్రత్యేక రోజుల్లో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళాలో కావచ్చు, కొంత విజ్ఞతతో వ్యవహరించాలి. ప్రతి ఒక్కరూ కూడా